హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే మన మీహో ఏమో నూనాకి డూప్ కింద చేస్తుంది కదా. ఇంకా తనైతే స్టంట్ చేయటం కోసం అని చెప్పి పైకి ఎక్కుతుంది, అంటే పై నుండి దూకటం అనమాట తన క్యారెక్టర్ ఆర్ తన రోల్ వచ్చేసి. ఇంకా ఇదే టైంలో అక్కడికి దేవంగ్ వస్తాడు. సో దేవంగ్ ఏమో నూనాని చూసి ఇంకా తాను మీహో అనుకుంటాడు, ఎందుకంటే ఇద్దరు ఒకే గెటప్లో ఉంటారు కదా. ఇంకా అప్పుడే నూనా ఏం చేస్తుంది అంటే దేవంగ్ని కిస్ చేస్తుంది. ఇంకా అలా కిస్ చేసేటప్పటికి ఇదే టైంలో మీహోకి ఏమవుతుంది అంటే తనకి కొంచెం అంటే హార్ట్లో పెయిన్ వచ్చి కాన్షియస్ లేకుండా అలా పైనుండి కింద పడిపోతుంది. ఇంకా అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు, ఎవరో కింద పడిపోయారు అని చెప్పి. ఇంకా ఇదే టైంలో దేవంగ్ అయితే నూనాని తిడుతూ ఉంటాడనమాట, నువ్వు ఏం చేసావు అని చెప్పి. ఇంకా తనకైతే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి వేరే అమ్మాయిని ముట్టుకుంటే ఇవేమీ తెలియవు కదా. సో ఇదే టైంలో సస్పీషియస్ వ్యక్తి కూడా నూనాని చూస్తాడు, అంటే సస్పీషియస్ వ్యక్తి మీహోకి తన బ్యాగ్ ఇచ్చేయడానికి వస్తాడు కదా, అప్పుడే నూనాని చూస్తాడనమాట. ఇంకా తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా అంబులెన్స్కి కాల్ చేద్దామని చెప్పి అలా అంటూ ఉంటారు. కానీ దేవంగ్ మాత్రం అంబులెన్స్కి ఏమీ వద్దు అని చెప్పి అలా అంటాడనమాట. అయినా సరే అక్కడున్న వాళ్ళందరూ మేము కాల్ చేద్దాము, తనకి ఏమన్నా అయితే ఎలా అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు. ఇదే టైంలో ప్యారల్గా మన మీహో అయితే లెగిసి కూర్చుంటుంది. సో తనైతే ఒక మాన్స్టర్లా మారుతుందనమాట. తన కళ్ళన్నీ కూడా బ్లూగా అయిపోయి అలా అంటుంది. తన కళ్ళు తెరిసేటప్పటికి అక్కడున్న లైటింగ్ అంతా కూడా పోతుంది, పవర్ అంతా కూడా కట్ అయిపోయి ఇంకా అలా అయ్యేటప్పటికి ఇంకా దేవంగ్కి డౌట్ వచ్చి లోపలికి వచ్చి చూస్తాడు. ఇంకా లోపలైతే మీహో ఉండదు. ఇంకా వెంటనే మీహో ఎక్కడుంది అని చెప్పి మీహోని వెతుక్కుంటూ ఉంటాడు. సో ప్యారల్గా మన నూనా అయితే అక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ ఈ సస్పీషియస్ వ్యక్తి వచ్చి నూనాని ఆపుతాడు. నువ్వు ఇప్పుడే త్వరగా ఇక్కడ నుండి పారిపో, లేకపోతే తను వచ్చేస్తుంది. నువ్వు తనని చాలా కోపం వచ్చేలాగా చేశావు, అందుకే చెప్తున్నాను నువ్వు ఇక్కడ నుండి పారిపో అని చెప్పి అలా అంటాడు. అయినా సరే నూనాకు అర్థం కాక సస్పీషియస్ వ్యక్తిని చూసి భయపడి పారిపోతుంది. ఇంకా ఇదే టైంలో అక్కడికి మీహో వస్తుంది. సో మీహో అయితే కాన్షియస్లోనే ఉండదన్నమాట. సో తను ఒక మాన్స్టర్ లాగానే తయారైపోయి ఎలాగన్నా సరే అంటే నూనాని చంపేయాలి అని చెప్పి నూనా దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో ప్యారల్గా నూనా మీద ఒక స్తంభం వేస్తుంది. ఇంకా అప్పుడే దేవంగ్ అక్కడికి వచ్చి నూనాని కాపాడుతాడు. ఇంకా అంతేకాదు మీహోని ఆపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు, కానీ మీహో మాత్రం ఆగదు. ఇంకా తనైతే దేవంగ్ని కూడా పక్కకి తోసేస్తుంది. ఇంకా తర్వాత తను ఏం చేస్తుంది అంటే నూనా దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట నూనాని చంపేయడానికి. ఇదే టైంలో దేవంగ్ ఏం చేస్తాడు అంటే మీహోని వెనకాల నుండి వచ్చి పట్టుకొని మీహో వద్దు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అలా అనేటప్పటికీ అప్పుడు మీహో నార్మల్గా అవుతుందన్నమాట. సో తన కళ్ళు బ్లూ నుండి నార్మల్గా బ్లాక్లోకి వచ్చాయి. ఇంకా తనైతే కాన్షియస్లోకి వస్తుంది. సో ప్యారల్గా తర్వాత ఏమవుతుంది అంటే సస్పీషియస్ వ్యక్తి నూనాతో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే మన దేవంగ్ అలాగే మీహో ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మీహో అయితే నన్ను క్షమించు, నేను మాన్స్టర్లా మారిపోయాను కదా అని చెప్పాలి అంటుంది. ఇంకా దానికి దేవంగ్ అంటాడు, లేదు నువ్వు ఒక గర్ల్ ఫ్రెండ్ లాగానే బిహేవ్ చేసావు, హ్యూమన్స్లో కూడా అంతే తెలుసా, అంటే గర్ల్ ఫ్రెండ్ని బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు అని తెలిస్తే తను మాన్స్టర్ లాగానే మారిపోతుంది, నువ్వు కూడా ఇప్పుడు హ్యూమన్ లాగానే బిహేవ్ చేసావు, నువ్వు అలా ఏమనుకోకు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. అయినా సరే మీహో చాలా డల్గా ఉంటుంది, ఎందుకంటే మీహో దేవంగ్ని కూడా గాయపరిచింది కదా. సో తానేమంటుంది అంటే ఆ రింగ్ నువ్వు నూనా కోసమే కొన్నావని నూనాకు తెలిసిపోయింది, అందుకనే తను ఇలా బిహేవ్ చేసింది అని చెప్పి ఇంకా తను చాలా డల్గా ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే దేవంగ్కి రింగ్ గుర్తొస్తుంది. సో రింగ్ ఏమవుతుంది అంటే మన మీహో దేవంగ్కి ఇస్తుందన్నమాట. తను స్టంట్ చేసేటప్పుడు రింగ్ పెట్టుకోకూడదు అని చెప్పి రింగ్ దేవంగ్కి ఇచ్చేసి వెళ్తుంది. ఇంకా దేవంగ్ అయితే ఇందాక ఫైటింగ్లో రింగ్ ఎక్కడో పడేస్తాడు, అది వెతకడానికి వెళ్తాడు. సో ప్యారల్గా సస్పీషియస్ వ్యక్తి మీహో దగ్గరికి వస్తాడు, మీహో ఒక్కతే ఉంది అని చెప్పి. ఇంకా మన దేవంగ్ అయితే అక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా మొత్తం వెతికేస్తూ ఉంటాడు. ఇంకా ఈ సస్పీషియస్ వ్యక్తి అయితే మీహోతో మాట్లాడుతూ ఉంటాడు. సో మీహో అయితే నేను మాన్స్టర్గా మారిపోయాను, దేవంగ్ నన్ను చూశాడు అని చెప్పి అలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా దానికి సస్పీషియస్ వ్యక్తి అంటాడు, నువ్వు ఒకవేళ మాన్స్టర్గా మారకపోయినా మనిషిలా మారినా సరే దేవంగ్ కళ్ళకి ఎప్పుడు నువ్వు గుమిహో లాగానే ఉంటావు అని చెప్పి ఇంకా తను అలా మాట్లాడుతూ అక్కడి నుండి తను తీసుకువెళ్ళిపోతాడనమాట. ఇంకా ఇదే టైంలో దేవంగ్ అయితే మొత్తం అంతా వెతికేసి తనకి ఎక్కడ రింగ్ దొరకలేదని చెప్పి వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా దేవంగ్ అయితే సస్పీషియస్ వ్యక్తిని అలాగే అంటే మీహోని చూస్తాడు. ఇంకా ఈ సస్పీషియస్ వ్యక్తి కావాలని చెప్పి దేవంగ్ చూస్తున్నాడని మీహోకి ఒంట్లో బాగుందా లేదా అని అలా చెక్ చేస్తాడనమాట. ఇంకా అది చూసేటప్పటికి దేవంగ్కి చాలా జల్సీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా తర్వాత మీహో అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే దేవంగ్ అయితే సస్పీషియస్ వ్యక్తి దగ్గరికి వస్తాడు. ఇంకా ఈ సస్పీషియస్ వ్యక్తి అయితే దేవంగ్తో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే దేవంగ్ ఏం చెప్తాడు అంటే నువ్వు ఆల్రెడీ నాకు తెలుసు అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడు దేవంగ్ అయితే షాక్ అవుతాడు, ఏంటి నేను ఎవరో నీకు తెలుసా అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే సస్పీషియస్ వ్యక్తి అంటాడు, నువ్వు
క్లినిక్కి వచ్చావు కదా, అలా రాకముందు నుండే నాకు తెలుసు నువ్వు. అంతేకాదు నువ్వు అలాగే మీహో ఇద్దరు కూడా కాంట్రాక్ట్ రిలేషన్షిప్లో ఉన్నారు కదా, ఇది కూడా నాకు తెలుసు అని చెప్పి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత దేవంకి అయితే చాలా కోపం వస్తుందన్నమాట. సో తనైతే ఇప్పటిదాకా ఎప్పుడు అనుకోడు, సో ఇది కాంట్రాక్ట్ అని చెప్పి తనైతే ఎప్పుడు ఊహించడు. ఇంకా సస్పీషియస్ వ్యక్తి చెప్పేటప్పటికి తను అలా బాధపడుతూ ఉంటాడు. సో ప్యారల్గా మీహో ఏం చేస్తుంది అంటే తన ఇంటికి వెళ్ళే దారిలో అందరు మనుషుల్ని గమనిస్తుంది. అందరూ కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇంకా అప్పుడు మీహో అనుకుంటుంది, ఇప్పుడు దాకా ఉన్న మనుషులందరూ కూడా ఏదో పని చేస్తూనే ఉన్నారు, కానీ నేను మాత్రం ఎప్పుడు దేవంని ఫాలో అవుతూనే ఉన్నాను. సో నేను కూడా పని చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది. సో తను ఏదో ఒక పని చేయాలి, ఎందుకంటే ఈ 3 months అయిపోయిన తర్వాత తను ఎలాగైనా మనిషిలో అయితే తను పని చేయాలి కదా. సో అందుకని అలా డిసైడ్ అవుతుంది. సో ప్యారల్గా దేవంగా అయితే ఈ కాంట్రాక్ట్ గురించి అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అంటే ఈ కొన్ని రోజులు మాత్రమే నేను అంటే మీహో బాయ్ ఫ్రెండ్ లాగా ఉంటానా అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు. సో ప్యారల్గా మీహో అప్పుడే వస్తుంది. ఇంకా మీహో అయితే చాలా టాయ్స్ని తీసుకుని వస్తుంది. ఇంకా అవి చూసిన తర్వాత దేవంగా అడుగుతాడు, ఏంటి ఇన్ని టాయ్స్ తీసుకొచ్చావు అని చెప్పి. ఇంకా దానికి మీహో అంటుంది, నేను అంటే ఏదైనా జాబ్ చేద్దాం అనుకుంటున్నాను, వర్క్ చేయాలి కదా, ఎలా అన్నా ఈ 90 days అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒక్కదాన్నే ఉండాలి, అప్పుడు నేను ఎలా బ్రతుకుతాను అని చెప్పి అలా అంటుంది. ఇంకా దానికి దేవంగా అంటాడు, నువ్వేం వర్క్ చేయక్కర్లేదు, అయినా నీకేం కావాలి, నీకు రిచ్గా ఉన్న బీఫ్ తింటావా, నేను కొనిపెడతాను, అది అయినా సరే చూడు నా దగ్గర రింగ్ కూడా ఉంది నీది అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి మీహో అంటుంది, నువ్వు నా రింగ్ ఏం వెతకక్కర్లేదు, నీ రింగ్ కూడా నువ్వు పెట్టుకోక్కర్లేదు, అయినా మన ఈ కాంట్రాక్ట్ రిలేషన్షిప్ అంతా కూడా ఓన్లీ ఆ బీడ్తోనే కదా ఉంది, ఆ బీడ్ని జాగ్రత్తగా చూసుకో చాలు, నేను ఎలాగైనా సరే ఉద్యోగం చేసి నాకు అంటే కావాల్సిన మనీని నేనే సంపాదించుకుంటాను, ఈ టాయ్స్ అన్నిటికీ కూడా అంటే అతికిస్తే నాకు మనీ ఇస్తారు అని చెప్పి అలా అంటుందన్నమాట. ఇంకా తర్వాత దేవంగా అయితే తన రూమ్లోకి వెళ్ళిపోయి చాలా డల్గా ఉంటాడనమాట. దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తను ఏం చేస్తాడు అంటే మీహో ఏం చేస్తుంది అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు. ఇంకా తను కొంచెం బాధపడుతూ ఉంటాడనమాట. తన వల్లే బీడ్ ఏమన్నా అంటే బీడ్కి కొంచెం క్రాక్ వస్తుందన్నమాట, కొంచెం పోతుంది, అందుకని చెప్పి తను బాధపడతాడు. సో ప్యారల్గా ఈ సస్పీషియస్ వ్యక్తి అయితే నూనాని తన ఇంటికి రమ్మని పిలుస్తాడు. ఇంకా నూనా అక్కడికి వెళ్తుంది. నూనా చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు సస్పీషియస్ వ్యక్తి అంటాడు, నువ్వు భయపడకు, నేను చెప్పినట్టు చేస్తే నేను నిన్నేమి చేయను అని చెప్పి, నువ్వేం చేయాలి అంటే ఇప్పుడే మీహో దేవంగ్ మీద ఉన్న ఫీలింగ్స్ని పోగొట్టుకోవడానికి ట్రై చేస్తుంది, నువ్వు తనకి హెల్ప్ చేయాలి, నువ్వు దేవంగ్కి క్లోజ్గా ఉండాలి అని చెప్పి సస్పీషియస్ వ్యక్తి అంటాడు. ఇంకా అప్పుడు నూనా అంటుంది, నేను ఎందుకు చేయాలి అని చెప్పి అలా అంటూ ఉంటుంది అనమాట. అసలు నువ్వెవరు అని చెప్పి అడుగుతుంది. ఇంకా దానికి సస్పీషియస్ వ్యక్తి అంటాడు, నేను కూడా నీలాగే హాఫ్ హ్యూమన్ని, నాకైతే భయపెట్టాలని ఇలాంటి ఇంట్రెస్ట్ ఏమీ లేదు, కానీ నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే, అర్థమైందా అని చెప్పి అలా అంటాడు. ఇంకా దానికి నూనా కూడా ఒప్పుకుంటుంది. ఇంకా నూనాకైతే చాలా భయం వేస్తుంది అనమాట మీహో అంటే. అక్కడి నుండి పారిపోదాం అనుకుంటుంది. కానీ సస్పీషియస్ వ్యక్తి నువ్వు ఇక్కడే ఉండు అంటే ఎలాగైనా సరే దేవంగ్ని మీహోని దూరం చేయని చెప్పి అంటాడు కదా. ఇంకా దానికి నూనా కూడా ఒప్పుకుంటుంది. సో ప్యారల్గా మన దేవంగా అయితే బాగా ఆలోచించేసి మీహో దగ్గరికి వెళ్ళి, నేను ఇప్పటిదాకా ఎవరికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఇష్టపడను, కానీ ఫస్ట్ టైం నీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను, ఇందాక జరిగిన దానిలో నాదేం తప్పలేదు, నూనానే కావాలని ఫోర్స్గా నా మీదకి వచ్చి కిస్ చేసింది అని చెప్పి అలా అంటూ ఉంటాడు. నేను అసలు నూనాని ఎప్పుడు కూడా అంతలాగా ఇష్టపడలేదు అని చెప్పి అలా అంటాడు. ఇంక దానికి మీహో అంటుంది, నాకు తెలుసు నువ్వు అంటే హ్యూమన్స్నే అలా ఇష్టపడలేదు అంటే నన్ను ఎందుకు ఇష్టపడతావు, నేను ఎప్పటికీ ఒక గుమిహోనే కదా అని చెప్పి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా దానికి దేవంగా అయితే అలా ఏం కాదు, నేను చెప్తున్నానా అని చెప్పి అలా అంటున్నా సరే, ఇంకా మీహో అంటుంది, నాకు తెలుసు నేను నీ వెనకాల పడుతున్నాను కానీ నీకు మాత్రం నేనంటే ఇంట్రెస్ట్ లేదని అని చెప్పి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంక దానికి దేవంగా అంటాడు, అలా ఏం కాదు మీహో అని చెప్పి అంటాడు. ఇంకా అయినా సరే మీహో అలా అనేటప్పటికి ఇంక దేవంకి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయి మళ్ళీ ఆలోచించి మళ్ళీ వస్తాడనమాట. ఇంకా మళ్ళీ వచ్చి, నేను చెప్తున్నాను విను, అలా ఏమీ కాదు, నువ్వు కూడా నాకు ఇష్టమే అని చెప్పి అలా అంటాడు. ఇంకా దానికి మీహో అంటుంది, నాకు తెలుసు ఈ 90 days అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి అని ఇలా అంటూ ఉంటుంది. ఇంకా అవన్నీ విన్న తర్వాత దేవం కూడా అవును కరెక్టే అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే మీహో అనుకుంటుంది, అట్లీస్ట్ నేనంటే ఇష్టమని కూడా దేవంగ్ నాకు చెప్పలేదు అని చెప్పి మీహో బాధపడుతూ ఉంటుంది. ఇంకా తనైతే నేను ఇక్కడ ఉండటం తనకి ఇష్టం లేదేమో అని చెప్పి అలా ఫీల్ అవుతుంది. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ ఈ వీడియో అయితే ఫుల్ ఎపిసోడ్ కాదు, ఎపిసోడ్ 11 ఫుల్ కాదు. సో ఎపిసోడ్ 11లో స్టోరీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను 2 partsలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.